మీకొక చిన్న విషయం చెప్తా. ఈ వెహికల్ మా సార్‌ది. ఈయనది అనకాపల్లి అనమాట. అనకాపల్లి నుంచి మా గ్యారేజ్ దగ్గరికి రావాలంటే నియర్లీ ఒక 110, 120 గ్యారేజ్‌లున్నాయి అనకాపల్లిలో. వాటన్నిటిని దాటుకొని నా దాకా ఎందుకొచ్చిందంటే, మన వర్క్ అలా ఉంటుంది. అండ్ మన మన పైన నమ్మకం పెట్టుకుంటే అలా వర్క్ చేస్తామనే సార్ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఎప్పటినుంచో పంపిస్తున్నారు వెహికల్ అనేది. సో, దీనికి మాక్సిమం ఏ ఇష్యూస్ ఉన్నా మొత్తం అన్నీ క్లియర్ చేయమన్నారు. సో, నేను నోటీస్ చేసినవి సార్ చెప్పినవి కూడా చెక్ చేసిన తర్వాత జనరల్ సర్వీస్. జనరల్ సర్వీస్‌లో ఖచ్చితంగా మనం చెక్ చేసేవి ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా మారుస్తాము. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాము. చైన్ అడ్జస్ట్‌మెంట్, బ్రేక్‌ల అడ్జస్ట్‌మెంట్, క్లచ్ అడ్జస్ట్‌మెంట్. అలానే అవి కాకుండా ఎక్స్‌ట్రా ఏమన్నా మిస్సింగ్ అండ్ జర్కింగ్ ఇష్యూస్ ఉంటే కార్బొరేటర్స్, ప్లగ్. అండ్ ఈ చైన్ కిట్ అయితే టైం అయితే దగ్గరైపోయింది. కానీ ఇంకా మనం కొద్దిగా లైఫ్ ఉందని తెలిసినప్పటికీ కూడా చైన్ బాగా లూజ్ అయింది కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసి సరిపోకపోతే ఒక లింక్ కూడా తప్పించేసి మళ్ళా చైన్ అడ్జస్ట్ చేసి చైన్‌కి ఫుల్‌గా లూప్ చేస్తే 0% సౌండ్ అయితే వస్తుంది. కొంతమంది అనుకుంటారు ఏమనంటే సౌండ్ వస్తుంది భయ్యా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఈ ప్యానెల్ ఇష్యూ సార్ నాకు నోటీస్ చేయలేదు. బట్ ఇక్కడ, ఇక్కడ అండ్ అలానే బ్యాక్ సైడ్ చూసారు కదా! చాలా దిక్కులైతే ఈ బ్యాక్ కౌల్స్ గ్లామర్‌కి ఎప్పుడు ఉండే కంప్లెయింట్ ఏది కౌల్స్ అన్నీ కూడా ఊగుతా ఉంటాయి. ఎన్ని వేసినా సరే. సో, ఇక్కడ కూడా విరిగిపోయింది. అండ్ అలానే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ గూడా ఇరిగిపోయింది. చాలా దిక్కలైతే ఇరిగిపోయింది. ఇప్పుడు దీన్నేం చేసేది? అలా 5 నిమిషాలు అలా చేసే వరకైతే కాదు. మొత్తం ఫస్ట్ బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేశా. కండిషన్ చూసా. ఇంక పనవ్వదని చెప్పేసి ఎంటైర్ బ్యాక్ కౌల్ చేత ఓపెన్ చేసి, దానికి ఎక్కడెక్కడ స్క్రూస్ విరిగిపోయి అన్ని స్క్రూస్ వేసి, క్లాంపులు ఇరిగిపోతే క్లాంపులేసి ఫిక్స్ చేశా పర్మనెంట్‌గా. ఇంకా సెల్ఫ్ స్టార్ట్ సార్‌కి అవ్వట్లేదనేసరికి పాత బ్యాటరీ తీసి చెక్ చేసి కొత్త బ్యాటరీ ఏదో ఎక్సైడ్ వేశా. పాతది అమరాన్, ఇది ఎక్సైడ్. ఇది 2 ఇయర్స్ 2+2 వారంటీ ఉంటుంది. సో, బ్యాటరీ వేస్తే దీనికి 4 ఎల్‌బీ వచ్చిద్ది. ఆ బ్యాటరీ వేసి అలానే సెల్ఫ్ స్టార్ట్, హారను, ఇండికేటర్స్ అన్నీ చెక్ చేసాము. అలానే ఇంక ఫైనల్‌గా సార్ అవాక్కయిపోయిన విషయం ఏంటంటే, ఫ్రంట్ మడ్‌గార్డ్ విషయానికొచ్చేసరికి అది ఊగుతుందనమాట. సార్ కూడా నోటీస్ చేయలేదు. "అది ఎలా చేసావురా? నువ్వు కొత్తదేస్తావేమో" అని అన్నారు. లేదు సార్ మనం మాక్సిమం కొత్తదేయము. 99.9% దాన్నే రిపేర్ చేస్తాము. ఇన్ కేస్ పాసిబిలిటీ అవకాశం లేకపోతే అప్పుడు చూసారు కదా! ఈ మడ్‌గార్డ్ ఎలా ఉందో చూసారు కదా! మొత్తం ముందు, వెనక తాళ్ళు కట్టారు. ఆ మాత్రం ఏం లేకుండా ఒరిజినాలిటీగా ఫిక్స్ చేసి సార్‌కైతే వెహికల్‌ని హ్యాండ్ ఓవర్ చేశా. ఫైనల్‌గా హారన్‌తో.